హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 6:35 అయింది. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే ఫుల్ వాన రాత్రల్లా. సో ఈడ పడితే ఎమ్నూరులో ఉంటుండలేదు, లేకపోతే సగం ఒక ఆ బయలు తూపురా, ఈ బయలు ఫుల్ లేదంటే ఎమ్నూరులో ఫుల్ పడితే ఈ బయలు తూపురు పడుతున్నాయి, గట్లుంటుండే. కానీ ఎమ్నూరులో కూడా బాగా బలంగా కొట్టింది వాన. సో మా ఊర్లో కూడా బాగా వాన కొట్టింది అనమాట. సో ఈ ఎగ్జామ్ కూడా ఇంకా మార్కెట్కి పోయేటప్పుడు సునుకులు పడుతుంది అనమాట. అయినా సరే ఇంక అట్లే హ్యాపీ పోతుంది అనమాట. ఎందుకంటే మనకు వాన ముఖ్యంగా నడిపేటప్పుడు బైక్ కాకుండా ఇంక ఏదైనా కానీ ఆటో ఇంకా ఏదైనా ఉండొచ్చు, వాన పడితే నేనైతే చాలా హ్యాపీయే. సో హ్యాపీగా వెళ్ళాను అనమాట. సో కూరగాయలు వేసుకొని ఇప్పుడే జస్ట్ వచ్చాము, దింపేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఎప్పుడు యాక్చువల్గా ఇక్కడ లేదనమాట. మన ఎమ్మిగనూరులోన మా ఇత్తల ఇంటి పోయింటి నిన్న, భారతి నేను అందరూ. సో అక్కడ పోతే మా ఇత్తుండి వాళ్ళ తంతిడి ఉందిలే, మీరు సాయంత్రం వస్తారు కదా తోలుకొని పోతులే ఫేతప్పుడు ఈడే ఉన్నానే. కరెక్ట్ టైంకి ఎట్లా ఎప్పుడు పండుకుని ఇంక ఆడే. సరే అని మేము కూడా ఇటు చూసాం అనమాట. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పట్లకే హెబ్రి చాలా పొడుక్కుంటారు అనమాట పండుకుంటే. ఏమి ఇంకా లేచలేదా అని ఇట్లా ఇట్లా రొగ్గు ఎగుతున్నా, ఖాళీ రొగ్గు. భారతి లేదు, హెబ్రి పండుకుని అంటే హెబ్రి ఉందనుకోని నేను ఖాళీ రొగ్గు ఎగ్గుతున్నాను అనమాట. ఇట్లా అంటే కిందకు బండ్ల మీద ఊరలేదా, అవతలకి అవుతామని రొగ్గు తీస్తున్నాను. చూస్తాడు ఉత్తర రొగ్గు ఉంది కానీ హెబ్రి లేదు. నాకు డ్యాస్ వచ్చాను వాడి తర్వాత హెబ్రి లేదు కదా, ఆడి ఇడిచి వచ్చామని. సో ఇది వాతావరణం అయితే మా ఊర్లోనైనా చల్ల గాలి వస్తున్నది అనమాట. ఇప్పుడు ఓకే, కానీ పొద్దున చాలా ఇబ్బంది అనిపించింది ఇదే చల్లగాలి, ఎందుకంటే చలి కదా. సో దీని ఎందుకు నీళ్ళు ఎక్కువనే. చలో ఈ వంకాయలు రావు అని బాధపడుతుంది భారతి. వచ్చిన 2 వంకాయలు మేము కరెక్ట్ అయిన కూర పోయి ఎండగొడుతుంది. సో ఏయ్ ఎవరినిది ఈ మిద్ది మీద కోసం గెట్ అవుట్ అవుట్. కాదు, హెబ్రి పండుకునేదాన్ని కాసి ఆ రొగ్గు పొడుగు పడింది చూసి కిందికి జరిగేది బండ్ల మీదకి పరపు మీదకి ఎత్తామని ఇట్లా రొగ్గు తీసేపోతాను. చూస్తే ఈ తర్వాత ధ్యాస వచ్చి ఎమ్ముడే రే హెబ్రి లేదు ఆడుండదు కదా అని నవ్వుకుంటే. నువ్వేమరా లేకుంటావు అనుకుంటే చూడు బేబీ, నాకు ఈరోజు తొందర లేచి పనులు కావాలని ఉంటున్నాను. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మా ఊర్లో నేను రాత్రల్లో సన్నగా వాన పడుతూనే ఉండదు అనమాట. ఇంకా అప్పటికప్పుడే తక్కువ ఏదో చిన్ని సునుకులు చల్ల గాలి బాగా నిద్రవుతుండే. ఇంక ఈరోజు ఎట్లా ఆదివారం కొన్ని పనులు ఎక్కువ ఉంటాయి, అందుకోసమని తొందర పనులు చేసుకొని చచ్చిపోదామని తొందరగా వేసి ఐరన్ అయితే ఆడే మా అమ్మకాడి ఉన్నది. ఈరోజు సాయంత్రం తీసుకొని వస్తాంలే పాపని, సాయంత్రం తోలుకొని వస్తాంలే. మా అమ్మకి పని లేకుంటే నేను ఇంటికి వెళ్తాం అనమాట. ఇంటికి వెళ్తే ఇంకా ఉన్నానులే పప్ప ఈరోజు రేపు అంతా రేపు మాసాలకు వచ్చి తీసుకొని వదిలేండి అంటే ఇంకా ఆడ ఇడిచిపెట్టేస్తుంది. పండుకుని ఐరమ్మ ఇంక ఉన్నాను లంకషాలని వస్తుంది. మేము ఇంకా మా ఆటో ఎక్కినప్పుడు నుండి ఇంటికి వచ్చేంత వరకు ఐరమ్మని ఇంటికి ఇంటికి అని పెట్టుకునేది అతను వినోద్. అయితే ఇది వస్తుంతలే వినోద్ మళ్ళీ తోలుకొని వస్తామంటే ఇంకా నానేదే అది సరేలే నా అంటే ఒకే ఆరిపోతుంది. ఏమన్నా అంటే అనుకుంటా సంచులు లోపల వేసేటప్పుడు బుధర సంచులు కింది పో మరి. వాట్ మరి సరే కానీ నాకు బువ్వాకులు అవుతుంది లేదా ఏం లేదా? సరే ఫెలే ఇండియన్ పేస్ట్ గేవ్ మీ. వేర్ ఇస్ ద బొగ్గు? ఏమిటిలా చూస్తావు, గిట్లా చూడి తీసింటే నానే జరుగు.
కొలాయిలు అయితే పడేవన్నమాట, నీళ్ళు అయితే పడతాను. ఇంకొకటి వానలు వస్తే మాత్రానికి నీళ్ళకి ఇబ్బంది అయితే ఉండదు, ఎందుకంటే చల్లగా ఉంటుంది. తర్వాతకి వాన నీళ్ళు కూడా కొంచెము నీళ్ళు పడతాయి కదా, ఎక్కువ భూమి అనేది నీళ్లు తాగవన్నమాట. ఎండాకాలం అయితే ఆవిరైపోతూ ఉంటాయన్నమాట నీళ్ళు. ఇంకా వానలు పడుతున్నందుకు నీళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయితే లేదనమాట. మేలు ఇంటి దగ్గర కొలాయి కూడా వస్తున్నది అనమాట. దవతలు పడుతున్నది, నేనేమో ఇక్కడ పడుతున్నాను. నీళ్ళు ఇప్పుడు వాన కొంచెం వాన పడిన దానికి మేలు అని ఇంకొక డ్రమ్ అయితే నింపేనే, అంటే ఇంతకుముందే కొన్ని నీళ్ళు ఉండే, ఒక 2 బకెట్లు వస్తారు నిండేది డ్రమ్ము. కింద బట్టలు పిండేకి సామాన్లు కడిగేకి వాడుకుంటాను అనమాట నీళ్ళు. ఇంకా వాన అయితే మాత్రానికి రాత్రల్లా వాన పడేదా, మరి ఇప్పుడు కూడా వాన అయితే స్టార్ట్ అయ్యేది అనమాట. చాలా హ్యాపీ, ఎందుకంటే సైలెంట్ వస్తున్నది అనమాట వాన. ఉరుములు ఉంటేనే భయము, సైలెంట్ అంటే ఉరుములు లేకుండా రావడము, దానికే సైలెంట్ అంటున్నాను అనమాట. వాన అయితే బాగా పడుతున్నది. అబ్బా మన శివుడు లేచేదే ఉండు, నిస్సి వస్తాను అనిపించింది చెప్తే ఈ పక్క నుండి వస్తున్నది అనమాట వాన. ఇంకొకటి షేర్లకి ఇట్లే కదా పోయేది, మా అయితే అందరూ మాట్లాడిస్తున్నది, ఏమప్పా బాగా పడేది నా వాన రాత్రాలు అంటే, బాగా పడేదాకా బాగా పడేది, బాగా నానేది భూమి అనిపిస్తుంది అంటున్నారు అనమాట. మరి ఇప్పుడు కూడా వస్తున్నది కదా, ఇంకా బాగా భూమి అనేది అదునవుతుంది. పత్తి విత్తనాలకి చాలా మేలు. వాన అయితే మరి ఎక్కువ అయ్యే వాన పడుతూనే ఉంది చూడండి. ఇక ఇంక చెట్లకైతే ఏ ఇబ్బంది లేదు. మరీ షుగర్ వచ్చింది. గులాబీ చెట్టు అయితే ఉన్న 2 చెట్లు అయితే చెట్లు అయితే మాత్రానికి వాన నీళ్ళకి మరీ షుగర్ ఎక్కిందనమాట. హ్యాపీ. ఇంక ఈ వానకి ఎవరు బయట లేరు, అందరు ఇంట్లోనే ఉండరు. ఇంకా చలి పెడుతుంటుంది కదా ఈ టైంలో. అన్న ఎంత పెద్ద వాన ఎంత పెద్దగా అంటే రాని ఏ ఇబ్బంది ఉండదన్నమాట. బాగా వాన వస్తున్నదనే హ్యాపీ ఉంటుంది. ఉరుములు ఉంటేనే కొంచెం భయము, డమ్మడమ్మా అనికషన్ అంటుంది. అస్సలు నేనైతే చాలా భయపడతానబ్బా ఉరుములకి అయితే. ఇంకా ఉరుములు అయితే ఏమి లేవు, వాన అయితే వస్తున్నది. ఫుల్ హ్యాపీ. మన ఇష్టం బయటకు వచ్చేదా నిస్సి ఏ అడే ఉండు లేచావు కదా, వాన పడేది వస్తున్నది వాన వచ్చేది కదా. నందమ్మా బానా వచ్చేదే నందమ్మా. అబ్బా వానకు నా అంటే పరిశ్రమ పడుతుంది. నా ఆయన తిడతాడు ఇద్దరిని. ఇంకా సరేనా, ఇంట్లో పోదామా? ఇంట్లో పోదాంపా. హాయ్ చెప్పు. మొన్న అయ్యేది కదా. వాన మాత్రం పడుతూనే ఉంది ఫ్రెండ్స్. కొంతసేపు పడుతుంది, కొంతసేపు బంద్ అవుతుంది. ఫుల్ వాన పడేటప్పుడు మేమేమో ఇంట్లో బూజి తింటుంటే వీడియో తీద్దామంటే సో మా అమ్మ అయితే వాన నీళ్ళు పడుతుంది అనమాట. ఐ డోంట్ నో వై. సో సో నాకు వచ్చిన మంచి ఐడియా ఏంటంటే, సో ఏం లేదులే, ఆటోని క్లీన్ చేద్దాం అనుకున్నాను. వాన నీళ్ళకే క్లీన్ అవుతుంది గట్లా గట్లా అంటే 2 షాంపులన్నీ ఏమన్నా వేసి కడిగితే
అనుకుంటే మళ్ళా అంతలే. సో భారతి అయితే గోంగూర వలుస్తుంది ఫ్రెండ్స్, తీసుకొచ్చింది నేను. సో నిశ్చమ్మ ఫుల్ బిజీ. పాప ఐరమ్మ లేని దానికి మాకు కూడా ఎట్లా ఉండదు కానీ నేను అంటే వద్దప్పా, అసలు పాప లేకుంటే ఎట్లా ఉంటుంది. ఏం కరెంట్ లేదా? మరి అది లోడ్ కావాలి ఇప్పుడు. లోడ్ అయినంత వరకు పడదు ఇంక మళ్ళీ అదొకటి. మాకు వైరింగ్ సరిగ్గా లేదు. మసాలా వచ్చినప్పుడు నాకు ఎట్లా ఉండదు, లేకుంటే ఏదో మాట మాట్లాడుకుంటే ఉంటుండే అనమాట. ఐరమ్మ అమ్మ ఏం చేస్తున్నావు, నాకు ఆకలి అవుతుందమ్మా, అన్నం ఎత్తిచ్చావా అనుకుంటుండే పాపం. మిస్ ఈరోజు అమ్మ అన్నము అమ్మ భూ అనక సరే మిస్సికి ఎత్తిచ్చేది తింటూ ఉండదన్నమాట. బాబు అండ్ ఇంకోటి రాజుగారి మన రాజుగారికి ఫోన్ చేసి అడుగు ఎప్పుడు నేను గుర్తు తీసాను ఖచ్చితంగా మర్చిపోకుండాది. 2 జతల బట్టలు అంటే ఒకటి వేసుకోనికి, ఒకటి అక్కడ నుంచి వేసుకొచ్చాకి. ఇవంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే రేపు వినోద్ అయితే మాట్లాడడానికి బైబిల్ క్లాస్ పోతున్నాడు అనమాట. అందుకోసమనే అన్ని రోజులు రెడీ చేసి పెడతాను. సో రేపు కాదు, రేపేలే, రేపు పొద్దున అయితే అంటే ఈ టైం కల్లా ఆల్మోస్ట్ క్లాస్ స్టార్ట్ అయి ఉంటుంది. స్టార్ట్ కాదు, అయి ఉంటుంది, లేకపోతే ఇంకొక 10 నిమిషాలు అంటే స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఉంటుంది అనమాట. సో రేపు వచ్చేసి యోబు గ్రంథం అని ఇంకో పుస్తకం గురించి అనమాట. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో యోబు గ్రంథం అనే ఒక పుస్తకం గురించి మనకి క్లాస్ ఉంటుందన్నమాట. సో అందుకని మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. మా ఫ్రెండ్ అని అంటున్నాను కానీ మా అన్నయ్య ఆయన క్లాస్మేట్స్ అనమాట. కాకపోతే అలా కలిసిపోయామంట కాబట్టి ఫ్రెండ్ అని చెప్తున్నాను. సో మా ఆయన ఫ్రెండ్ నా ఫ్రెండ్ అనుకోండి. సో ఈరోజు నాకున్న పని వచ్చేసి చర్చికి వేరే వల్ల చర్చికి వేయించినాక టైము కుదుర్చుకొని ఎట్లన్నా చేసి యోగ గ్రంథం మళ్ళీ ఇంకోసారి తిప్పేయాలి మంచిగా చదివి. సో ఎందుకంటే మనం చదివితేనే కొన్ని క్వశ్చన్లు వస్తాయి, వాటికి ఆన్సర్ అక్కడ అడిగే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఏమీ లేకుండా పోయి కూర్చొని వస్తే ఏం లాభం లేదు. సో చదవాలి ఫ్రెండ్స్, అండ్ కొంచెం ఆత్మీయంగా కూడా బలపడాలి. సో ప్రార్థించండి మా కోసం కూడా. అండ్ సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే హెబ్రికి కాల్ చేద్దామండి. మా అత్తగారి ఫోన్ చేస్తే అక్కడే హెబ్రి కూడా ఉంటుంది, చూద్దాం ఏమంటుందో. నువ్వు నన్ను ఇడిచిపెట్టి ఏమే అంటుందో లేకుంటే ఏమంటుందో. ఇదే మాట్లాడలేకుంటే హలో మా పుణ్యకూర చూస్తున్నాను, బాగున్నారా? నిన్ను వేసి అప్పుడే బాగా అమ్మో లేచేదినే ఐరమ్మా బాగున్నావా? బూతింటివే నాయన మమ్మ అంచుకట్టుకు వస్తాంలే మన సంగుండు. పండుకున్నానులే, రేపు తోలుకొస్తామా అని పోతే ఆయనతో మాట్లాడు. రేపు వస్తావా? ఈ రోజేనా రేపు పొద్దునేకి వస్తావా? సరే, నీకు బాగుంటది కదా, బూ తినేవు కదా. ఆటోకి వస్తాంలే మమ్మీ, ఆటోకి వస్తాంలే. నువ్వు కూడా ఆటోలోకి వద్దువు. రేపు వస్తాను అంటది, పొద్దునేకి వస్తానులే అంటది. ఇయ్య వాళ్ళ ఆయన మాట్లాడతాడు.
ఎబ్రి నాన్న బూ తింటున్నాడని ఇంకా చేస్తున్నదావా? వెరీ గుడ్ తినమ్మా మరసంగి తిను. అవమ్మ ఆట వేసుకొని వస్తాము, అటు నుంచి అట్లా చర్చి పోదాము. ఓమ్మా చెప్పమ్మా. నువ్వు కూడా వస్తువు, మనం అందరం కలిసి పోదాంలే. నువ్వు కానీ సరేలే. సో అయ్యమ్మ ఎంత నీట్గా క్లారిటీగా మాట్లాడుతుంది. సో సర్ప్రైజ్ అవుతున్నాను నేను. అమ్మాయి మాట్లాడుతుంటే మంచిగా ఆటో వేసుకొని వస్తారా, బండి వేసుకొని వస్తారా, రేపు పొద్దున వస్తాను, మీరు నన్ను విడిచిపెట్టి వేరే అప్పుడు టిఫిన్ చేసేది ఇంకా తింటున్నాము అంటే ఆల్మోస్ట్ ఇంక మనలాగా మాట్లాడుతున్నాను అనమాట. హ్యాపీ. చాలా తొందర పెద్దగా అవుతున్నారు ఫ్రెండ్స్ పిల్లలు. సో సైలెంట్ అది నిస్సమ్మ లేదు పావుతో బాగా ఆడుకుంటుండే ఇద్దరు. ఈ అమ్మకి ఎరుకుతుండే, ఆ అమ్మకి ఆడుతుండే. మా అత్త ఏం ఐరమ్మని తోలుకొని రాలేదంటే పండుగ ఇడిచొస్తామంటే ఇడిసి వచ్చాను నేను ఇస్తాంని అక్క అనిపిస్తానంటే ఆడ అనిపిస్తుంది చెప్తాండే అవ్వద్దు ఉండదంటే అని చెప్తాను మీ అమ్మకి. వేరే ఊరు పోతున్నాడు అనమాట. నేను మన ఇస్తమ్మ ఇక్కడే పోతాము. ఏమో నాయన బాయ్ చెప్పు. వినోద్ నీకు విషయం చెప్పాలి రా. వినోద్ హాయ్. అన్నం తింటివా? రెడీ అవుతావా? నీకు ఎందుకులో ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు కిరాబ్ దూకుంటావో అని చూస్తున్నా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే వినోద్. హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. థ్యాంక్ యూ. నేనా నీకు బాగా చెప్తాను, నువ్వు చెప్తావా? మీరు ఎట్లా చెప్తాను? చెప్తానే. మన సంగ ఆటోకే పోతావు కదా. ఆటోకి నన్ను పిలుస్తున్నాడు అనమాట పాస్టరు. బండి ఉంటే వాళ్ళకి యాక్చువల్గా కావాలనుకుంటే వాన పడుతుంది అంటే వాతావరణం పొద్దు నుంచి వెరైటీ ఉన్నది కదా, దానికే తీసుకొని పోతానని. సో బీగాలే తలకాయ నొప్పి ఒక్క తాడ పెట్టుకోవాలి. తెలిసి క్లాస్ ఉన్నది తిను. బండి ఉన్నది వెనకల. మడుపుతానుండు. సంగమే మాట సంగరా వినోద్ నిదానం రా. ఏమమ్మీ వస్తాడు, మనం చర్చి పోదాం. మనం చర్చి పోదాము. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా ఇప్పుడు టైం అయితే మాత్రానికి 11:20 అయింది. 12:20 అయిందనమాట. ఇప్పుడు టైం అయితే మాత్రానికి ఇంకా తొందర వినోద్ పోయినాక ఇంక తొందర మేము కూడా రెడీ అయ్యి చర్చి వేస్తాం అనమాట. ఇంకా ఈరోజు అయితే కొంచెం తొందరగానే ఇడిచారనమాట. ఇంకా మా నిస్సమ్మ వాకిలు వేసింటే అమ్మ వాకిలు ఎత్తారని బీగలు కొడుతున్నది అనమాట. ఇప్పుడు కూడా వాకిలు వేసి ఏం నిసి వాకిలు వేసినప్పుడు వాకిలు వేయవా? పాపం నీ ఐరలేని దానికి కంపం పట్టేది. ఇద్దరు ఆడుకుంటుంటారు కదా. దాని రా రా పండుకుంటే ఒక్కోసేపు తొట్లకేతనా ఏమన్నావు కదనే నిసమా?
తొట్లా పనుకుందిరా వద్దా ఆటికి పోను నన్ను నేను ఆటికి పోను బుమ్ము నాయన వాయి కదా పోయాడు కదా నాయన నాన్న కూడా పోదునా బాయ్ నీకు బిడ్డ కదా నాకు చిన్ని ముద్దు పెట్టు నాకు ముద్దు పెట్టు ఎప్పుడు టీ షర్ట్లు వేసి పాప మీరు డ్రెస్ వేసేలా కొంచెం ఇష్టంతో ఉన్నదన్నమాట డిసి Many hours later. ఏమి ఇంత లేటే సార్ని భోజనాన్ని పిలిచిరాడా నువ్వు తినొస్తా తిందిరా బువ్వ తింటమ్మా ఆడ తింటివే రా నువ్వు వచ్చిందా వేసారు అన్నము అయ్యో ఇంకా ఉంచితే ఏమనుకుంటారు నువ్వు తింటావు బలవన్నీ నీ సగం చూడుగా నీ సగం ఎత్తుకో ఎక్కువ సారాలాడారా కాదా ఇమ్మని చూడు ఒకసారి డ్రస్సు అసలుకి అదని శ్రద్ధ మెత్తలకి నువ్వే వచ్చావు అనుకని వస్తున్నాము నువ్వు కాదు నన్ను రాను నువ్వే పో రావాలా నన్ను రావాలా పదాంపా పోదామండి ఐరమ్మని తలుకొని వద్దామా ఐరమ్మని తోలుకొనే రావాలి ఏంటో ఈరోజంతా హడావిడి సరేలే పోదాంపా తాగు నీళ్ళు బాకలేసి వస్తా